మా బతుకులు బానిస బతుకులుగానే మిగలాలా? మా కుర్రాళ్ళు కూలీలుగానే బతకాలా? మా రైతులు ఇంకా వెనకబాటుతనంతో మట్టి పిసుక్కోవాలా? సరిగ్గా ఇవే పదాలతో ఒక నాయకుడు ఇవాళ ఉత్తరాంధ్రలో ఒక రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు, రెచ్చగొట్టే సభలు నిర్వహిస్తున్నారు. అంటే ఆ నాయకుడు ఎవరు అనే సందేహం కలుగుతుంది కదా. ఆయన ఎవరో కాదు, గేదెల శ్రీనుబాబు. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. శ్రీనుబాబు గారితో మాట్లాడదాం. ఆయనను ఉత్తరాంధ్రని ఉద్ధరించాలనుకుంటున్నారా, లేకపోతే ఉద్యమాంధ్రగా మార్చాలనుకుంటున్నారా, రెచ్చగొడుతున్నారా? ఆయనతోటే మాట్లాడదాం. ఇది శ్రీనుబాబు గారు, నమస్కారం. నమస్తే. నమస్తే. గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. శ్రీనుబాబు గారు, వరుసగా మీ సభలు చూస్తున్నాను, మీ సమావేశాలు చూస్తున్నాను. వేలాది మంది రైతులను తీసుకొస్తున్నారు. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం, విజయనగరం, ఆమదాల వలస, ఎక్కడ చూసినా ఇప్పుడు మీ పేరు వినిపిస్తుంది. ఎందుకు సార్ మీరంటే అక్కడి ప్రజల్ని రెచ్చగొట్టాలనుకుంటున్నారా? రెచ్చగొట్టే ఉద్దేశంతోనే ఈ సభలు సమావేశాలు చేస్తున్నారనే ఆరోపణలు మేమే వినిపిస్తున్నాయి. నిజంగా రెచ్చగొడుతున్నారా? రెచ్చగొడుతున్నామని మీరు ఎలాగనుకుంటున్నారు? స్థిరత్వం కోసం, మా ఉపాధి కోసం, మా బిడ్డల ఉపాధి కోసం మేము పాటుపడుతున్నాం. ఇది ఇప్పుడే చేస్తున్నది కాదు, గత 6-7 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. కానీ ఈ మధ్య మీడియా అటెన్షన్ అనేది ఈ మధ్య వచ్చింది. ఎందుకంటే పెద్ద పెద్ద సభలు ఈ మధ్య నిర్వహిస్తున్నాం కాబట్టి. అంతకు ముందు కూడా ప్రతి పల్లెటూరులోనే, ప్రతి మండల స్థాయిలోనే, నియోజకవర్గ స్థాయిలో చేశాము. కానీ దానికంతా మీడియా ప్రచారం రాలేదు. కానీ ఈ మధ్య ఏదైతే సభలు ఎక్కువైతే చేస్తున్నామో దానికి మీడియా ప్రచారం రావడం వల్ల ఈ పదాలు వస్తున్నాయి. నాకు తెలిసి ఇవన్నీ రాజకీయ కోణంలోనే వస్తున్నాయని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎలక్షన్ల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి. ఏది చేసినా మా ఉత్తరాంధ్ర ప్రజల కోసం, మా వలస బతుకుల నుంచి మా స్వయం సమృద్ధి సాధించుకోవడం. చాలా మంది నాయకులు ఉన్నారు, ఎంతో మంది రాజకీయ నాయకులు ఉన్నారు. మీ ఉత్తరాంధ్ర నుంచి అనేక మంది మంత్రులు అయ్యారు, ఎంపీలు అయ్యారు, రాజ్యసభ, లోక్సభలో పనిచేశారు. వాళ్ళందరూ చేయలేని సేవ వాళ్ళు సేవ చేయడానికి వాళ్ళు ఉన్నారు కదా, మీరెందుకు? వాళ్ళంతా సేవ చేశారు. ఏం సేవ చేశారు? గత 15 సంవత్సరాల్లో 30 లక్షల మందిని అక్కడి నుంచి వలసబాట పట్టించారు. అది సేవ చేసినట్ట? మీరు ఉత్తరాంధ్ర ప్రజల్ని మీరు ఎక్కడ చూసినా సరే, ఇక్కడ హైదరాబాద్లో కానీ, అక్కడ విజయవాడలో కానీ, లేదంటే ముంబైలో కానీ, ఢిల్లీలో కానీ, ఎక్కడ చూసినా సరే సెక్యూరిటీ గార్డులు గాను, లేదనుకుంటూ హోటల్లో పనిచేసే వ్యక్తులు కానీ మీకు కనిపిస్తారు. కానీ ఏ హై పొజిషన్లు ఎక్కడైనా కనిపిస్తారా? ఉత్తరాంధ్రలో వ్యవసాయానికి అనుగుణమైన ప్రాంతం దాదాపుగా 30 లక్షల ఎకరాలు ఉంది. 30 లక్షల ఎకరాల్లో ఎంత సాగు చేస్తున్నాం? కేవలం 10 నుంచి 12 లక్షల ఎకరాలు మాత్రమే సాగు చేస్తున్నాం. అలాగని వాటర్ రిసోర్సెస్ లేవు. ఉత్తరాంధ్రలో దాదాపుగా 200 టీఎంసీల వాటర్ లభ్యత ఉంటే కేవలం 10%. నాకు తెలిసి భారతదేశంలోనే అంత దయనీయ పరిస్థితి ఏ ప్రాంతానికి ఉండదు. 10% వాటర్ను వినియోగించుకునే దయనీయ పరిస్థితి ఏ దీంట్లో లేదు. ఉత్తరాంధ్రలో మీరు చెప్పిన రాజకీయ నాయకులు వాళ్ళ 2-3 కుటుంబాలు అయితే బాగుపడ్డాయి. 30 లక్షల నుంచి 40 లక్షల మంది అక్కడి నుంచి రాత్రి శ్రీనుబాబు వస్తారు, గేదెల శ్రీనుబాబు వచ్చేసి ఇది రాత్రికి రాత్రి చేసేది కాదు. గత 6-7 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 6-7 సంవత్సరాలు చేస్తున్నాను. కానీ మీడియా అటెన్షన్ అనేది ఈ మధ్య వచ్చింది. ఆ మధ్య జనసేన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా చేసినప్పటి నుంచే 2018, 2017 ఆ టైం నుంచి చేశాను. దానికన్నా ముందు కూడా మా పర్టికులర్ ప్రాంతం నుంచి మేము చాలాసార్లు చేశాము మేము. కానీ మీడియా అటెన్షన్ ఈ మధ్య డిజిటల్ ఏ ప్రయోజనం కోసం చేస్తున్నారు? మీరు రాజకీయ ప్రయోజనాలు ఆలోచిస్తున్నారా? మీ ఉత్తరాంధ్ర ప్రజల జీవితాలు మారాలని ఆలోచిస్తారా? మా ఉత్తరాంధ్ర ప్రజల జీవితాలు మారాలని ఆలోచిస్తున్నాను. సో రాజకీయ ప్రయోజనాలు అనేది దాని తర్వాత. కానీ మా వలసలు ఆగాలి, మా బతుకులు బాగుపడాలి. దానిలో భాగంగానే గత 5 సంవత్సరాల్లో మా సంస్థ ద్వారా కొన్ని వేల ఉద్యోగాలు కల్పించాం. కొన్ని వందల కోట్లు, దాదాపు 440 కోట్లు ఇన్వెస్ట్ చేసి 5,000 ఉద్యోగాలు క్రియేట్ చేసాం. అన్ని ఉద్యోగాలు క్రియేట్ చేసిన మగవాడు మనగాడు ఎవడైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా గత 5 సంవత్సరాల్లో? ఉంటే నాకు చూపించండి. అంటే మీరు ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల్లో మా అన్ని ఉద్యోగాలు కల్పించిన మగాడు మనగాడు ఎవడైనా ఉంటే, మూతి మీద మీసమున్నవాడు ఎవడైనా ఉంటే నాకు చూపించండి. ఇదంతా రెచ్చగొట్టే ధోరణి కాదా? ఇది రెచ్చగొట్టే ధోరణి కాదు. ఇది మీది రెచ్చగొట్టే ధోరణి కాదు. మమ్మల్ని వెనుకబాటుతనానికి నెట్టవేశారు. ఇది ఉత్తరాంధ్ర వెనుకబడలేదు, వెనుకబాటుతనానికి నెట్టవేయబడ్డాం. వలస రాజకీయ నాయకులు ఉత్తరాంధ్రకి వలస వచ్చి ఉత్తరాంధ్ర ప్రజలను వలసబాటు పట్టే విధంగా చేశారు. దీని వెనకాల రాజకీయ దురుద్దేశం ఉంది. రేపు పొద్దున మీరు రాజకీయాలకు రావాలని రెచ్చగొడుతున్నారంటే ఏం చెప్తారు మీరు? రాజకీయాలు అనేది దాని తర్వాత, ముందు జరుగుతున్న అన్యాయం గురించి చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే
అంతకు ముందు చేసేది వేరు, ఇప్పుడు చేసేది వేరు. ఇప్పుడు ఏంటి, స్వయం శక్తితో బతకదామన్నా సరే బతకడానికి వీలు లేకుండా చేస్తున్నారు ఈ వలస పాలకులు అక్కడికి వచ్చి. అంటే మీ స్పీచ్లో చాలాసార్లు విన్నాను, మా భాష, మా యాస, మా మీద అందరి వలస అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇదంతా ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసేట అనిపించట్లేదా? దేన్ని బేస్ చేసుకుని అడుగుతున్నానంటే, నాకు తెలిసి తెలంగాణ ఉద్యమం కూడా ఈ యాస, భాష, వ్యాస దాని మీదే వచ్చింది కాబట్టి మీరు దాని మీద చేస్తున్నారా అంటే, మా యాస అంటే, మా ప్రాంతం యాస అంటే నాకు ఇష్టం అండి. నేను పుట్టి పెరిగిన ప్రాంతం. అలాగే రీసెంట్గా కొన్ని వీడియోలు కూడా చేశాం. మా ఉత్తరాంధ్ర అమ్మమ్మలు, ఉత్తరాంధ్ర నాన్నమ్మల మీద వీడియోలు కూడా చేశాం. నాకు తెలిసి అది కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది కూడా వెళ్ళిపోతుంది. అది ఆ యాసకున్న ప్రాధాన్యత వల్ల దానికి అంత ఇది వచ్చింది. కానీ ఈ గత 10-15 సంవత్సరాల్లో ఆ యాస అనేది కొంచెం అంతరించిపోతుంది. సో మన యాస, మన భాష, మన గోస అంతరించిపోకూడదని చెప్పేసి ఆ వీడియోలను ప్రచారం చేస్తున్నాం. అంతేగాని దాని వెనకతల రాజకీయ ఉద్దేశం ఉంది లేదా అనేది ఇప్పుడైతే దాని గురించి మనం మాట్లాడలేం. ఎందుకంటే మన యాసని, మన భాషని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. అక్కడి నుంచి డెవలప్ అయిన వ్యక్తిగా నా యొక్క బాధ్యత అది. నాదే కాదు, ప్రతి పౌరుడికి భాష, యాస, మా సంస్కృతి, మా ఉత్తరాంధ్ర కేవలం మాట్లాడడం వల్ల మీరు ఒక ప్రాంతీయ విద్వేషాన్ని, విభేదాన్ని పైకి తీసుకుని వస్తున్నట్టు అనిపించట్లేదా? ఆ విధంగా మీరు ఆలోచిస్తే అదే ఉంటుంది. కానీ మాకు ఇక్కడ వెనుకబాటుతనానికి నెట్టవేయబడ్డా, ఈ వలస పాలకుల వల్లనే వెనుకబాటుతనానికి నెట్టవేయబడ్డామని చాలాసార్లు చెప్పాను నేను. ఎందుకంటే చెప్పాము, దీనికి మీరు అడుగుతున్న యాసకి, భాషకి అక్కడికి వచ్చి మా యాస భాష మీద వంకలు పెడతారు. ఒకప్పుడు తెలంగాణ యాస భాషల మీద ఇలాగే వంకలు పెట్టి ఇప్పుడు సినిమాలన్నీ ఆ తెలంగాణ యాస భాషల మీద చేస్తున్నారు. ఎక్కడైతే యాస భాషల మీద ఎక్కువ ఇది ఉంటుందో, అభిమానం ఉంటుందో, సో దాన్ని వేరే వాళ్ళు కించపరిచారంటే అక్కడ ఉద్యమం లెగిస్తుంది. అంటే మీరు శ్రీనిబాబు గారు, ఇక్కడ మీకు ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను. విశాఖ లాంటి ఒక పెద్ద నగరం ఉంది, విశాఖ లాంటి సకల సంస్కృతులు ఉన్న నగరం ఉంది. ఆ నగరం రేపో మాపో రాజధాని అవుతుందని రాజకీయ పార్టీల ఎజెండాల్లో కూడా ఉంది. ఇంతకంటే అభివృద్ధి మీకు ఏం కావాలి? విశాఖపట్నం అనే నగరం ఉంది, కానీ గత 25 సంవత్సరాలు విశాఖపట్నం అనేది ఈ వలస రాజకీయ నాయకులు ఆక్యుపై చేసి అక్కడ ఉన్న సహజ వనరులన్నీ వాళ్ళు దోచుకొని ఆ చుట్టుపక్కల ఉన్న మానవ వనరుల్ని, మనుషుల్ని వలస వెళ్ళే విధంగా చేశారు వాళ్ళు. అందువలన గత 25 సంవత్సరాల్లో మీకు అభివృద్ధి అనేది విశాఖపట్నంలో ఏమి జరగలేదు. ఆ జరిగిన అభివృద్ధి కూడా 25 సంవత్సరాల క్రితం జరిగిందే. ఎప్పుడైతే ఈ వలస రాజకీయ నాయకులు వచ్చారో వాళ్ళు వచ్చి 5 సంవత్సరాలు ఉద్యోగం చేసుకోవడం, వాళ్ళ సూట్ కేసు సర్దుకొని వాళ్ళు వెళ్ళిపోవడం, అదే జరిగింది. కనుక గత 25 సంవత్సరాల్లో ఏమీ అక్కడ డెవలప్మెంట్ జరగలేదు. మీరు చూసుకుంటే 1990 కన్నా 1990, 1985 ఆ టైంలో విశాఖపట్నం, హైదరాబాదు 2 ఈక్వల్ సిటీస్, ఆల్మోస్ట్ ఆర్థిక పరంగా ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉండేవి. విశాఖపట్నంకే అది పర్యావరణ ప్రాంతంగా వచ్చిన అభివృద్ధి. ఏది స్టీల్ ప్లాంట్ అయినా, షిప్పింగ్ హార్బర్ అయినా, లేదనుకుంటే ఇప్పుడు ఈ ఫార్మా సిటీ అయినా, ఏవైనా ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చిన, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిన సిటీ కాబట్టి అది ఆటోమేటిక్గా వచ్చిన డెవలప్మెంట్. దాని తర్వాత ఈ లాస్ట్ 25 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది జరగలేదు. కానీ హైదరాబాద్లో అభివృద్ధి జరిగింది. ఎందుకు జరిగింది? ఐటీ పరంగా జరిగింది కాబట్టి, ఫార్మా పరంగా జరిగింది కాబట్టి హైదరాబాదు ఆల్మోస్ట్ 10 టైమ్స్ అయిపోయింది. విశాఖపట్నం ఓన్లీ 2 టైమ్స్ అయిపోయింది. వలస నాయకులు అనే మాట విన్నాను ఇంతకుముందు. వలస నాయకులు అంటే మీ ప్రాంతంలో సరైన నాయకత్వం లేకపోవడం వల్ల వలస నాయకులు వచ్చారా, లేకపోతే మీ ప్రాంతం మీద రుద్దబడ్డారని మీరు అనుకుంటున్నారా? మా ప్రాంతం మీద రాజకీయ పార్టీల ద్వారా రుద్దబడ్డారు. ఎలాగ జరిగిందంటే ఇది అన్యాయము. ఉత్తరాంధ్ర ప్రాంతంలో శాంతి కాముకులు మేము. ఎవరికైనా సరే, ఎవరైనా ఒక మాట అంటే ఆ మాటను నమ్ముతాం. ఆ నమ్మి ఓకే ఒక పెద్ద ఆయన చెప్పారు కదా అనే ఉద్దేశంతో ఆ మాటను నమ్ముతాం. అలాగ నమ్మి ఇంతవరకు చర్చి మోసం చేశారు. కానీ నేను ఈ విషయాన్ని ఇంతటితో ఊరుకోను. నేను ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి, ప్రతి పౌరుడికి ఉత్తరాంధ్ర నుంచి ఎక్కడెక్కడైతే వలస వెళ్ళారో వాళ్ళందరికీ చెప్పి, మనము ఈ రాజకీయ పార్టీల వలన, ఈ వలస రాజకీయ నాయకుల వలన ఎలాగ నష్టపోయాము, మన సంస్కృతి సాంప్రదాయాలు ఎలాగ మంటగలిసిపోయి, దీన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసే బాధ్యత నా మీద ఉంది. నా మీదే కాదు, ఉత్తరాంధ్రలో ఉన్న ప్రతి పౌరుడి మీద ఉంది.
దానికోసం నేను వలస నాయకులు అంటున్నారు. ఏ వలస నాయకులు మిమ్మల్ని మీకు ద్రోహం చేశారు? ఆ ప్రాంతం నుంచి మీరు ఎన్నికైతే గత అభివృద్ధి 25 చేయాలని చూశారు సంవత్సరాలు కదా. గత 25 సంవత్సరాల్లో మీరు విశాఖపట్నం ఎంపీలు చూసుకోండి, ఎమ్మెల్యేలు చూసుకోండి, మెజారిటీ ఆఫ్ ది ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ ఈ వలస రాజకీయ నాయకులే. ఈ వలస రాజకీయ నాయకులు వచ్చి అక్కడ వచ్చి సూట్ కేసు ఒక 5 సంవత్సరాలు పనిచేయడం, ఆ సూట్ కేసు సర్దుకొని మళ్ళీ వెళ్ళిపోవడం, అదే జరిగింది. ఇంత దయనీయమైన స్థితి భారతదేశంలో ఏ ప్రాంతానికి లేదు. అందువలనే ఉత్తరాంధ్రలో గడిచిన 30 సంవత్సరాల నుంచి శ్రీకాకుళం, విజయనగరం మరియు రూరల్ ఏరియా, విశాఖపట్నం రూరల్ ఏరియాలో ఎప్పుడు ఆర్థిక పరంగా, విద్యపరంగా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు లేదా విభజిత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఎప్పుడు ఆ 2-3 జిల్లాలు వెనుకబడే ఉంటాయి. ఆర్థిక పరంగా, విద్యపరంగా మీరు ఏ సంవత్సరం 10th క్లాస్ రిజల్ట్ తీసుకోండి, ఏ సంవత్సరం ఇంటర్మీడియట్ రిజల్ట్ తీసుకోండి, ఆర్థిక పరంగా వెనుకబడే ఉంటాయి, అలాగే విద్యపరంగా వెనుకబడే ఉంటాయి. సో దీనికి కారణం ఏంటి? అక్కడున్న 2-3 కుటుంబాలు, ఈ వలస నాయకులు. కానీ మీరు మీ సభల్లో రైతు సదస్సులు చూస్తున్నాను, నేను రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను. మీ సభల్లో ఒక మాట బాగా చెప్తున్నారు, రైతుల పిల్లలు డిజిటల్ సీడ్స్ వేయాలి రైతుల పిల్లలకి, అవును, రైతుల పిల్లలంతా వెనక్కి తిరిగి రావాలి, రైతుల పిల్లల్ని ఇండస్ట్రియలిస్టుగా మార్చాలి. ఇది మభ్యపెట్టే మాట అనే వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? మబ్బి పట్టే మాటని మీరెందుకు అనుకుంటున్నారు? మబ్బి పెట్టవలసిన అవసరం నాకేముంది? నేను పిహెచ్డి చేశాను, పోస్ట్ డాక్టరేట్ చేశాను. ఇంతవరకు దాదాపుగా ఒక 25,000 నుంచి 30,000 ఉద్యోగాలు క్రియేట్ చేశాము. సాధ్యమా ఇది? సాధ్యమే. ఒకప్పుడు సాధ్యం కాదు, కానీ ఇప్పుడు ప్రపంచమే ఒక విలేజ్గా జరిగింది. ప్రపంచీకరణ మనకు ఒక అవకాశం ఇచ్చింది. సో ఎవరైనా సరే ఏ ఊరిలో కూర్చొని ఆ ఊరి నుంచే వాళ్ళు బిజినెస్ చేసుకునే అవకాశం ఇచ్చింది. అవకాశం గురించి నేను అక్కడ ఉన్న రైతులకి చెప్తున్నాను, అలాగే వాళ్ళ పిల్లలకు చెప్తున్నాను. నేటి రైతులే రేపటి పారిశ్రామికవేత్తలు, నేటి విద్యార్థులే రేపటి ఎంటర్ప్రెనర్సు అనే నినాదంతో ప్రతి ఒక్కరికి దగ్గరికి వెళ్ళి, మన ఉత్తరాంధ్రలో మానవ వనరులు, సహజ వనరులు చాలా పకడ్బందీగా ఉన్నాయి, కానీ వాటిని వినియోగించుకోవడంలో మనకు వెనకబడి ఉన్నాము. మనం వెనకబడలేదు. మనకు దానికి అనుగుణంగా ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ, వలస రాజకీయ నాయకులు కానీ మనకు దీనివైపు ప్రోత్సహించలేదు. అందువలనే మనం వెనకబడి ఉన్నాము. సో దీన్ని మనం వాళ్ళకి చెప్పడం వల్లనే, అందుకోసమని ఈ మధ్య మీరు రైతు సభల్లో మీరు చూస్తూ ఉంటే వేల మంది రైతులు, మనం ఒక జస్ట్ చెప్పామంతే, రైతు సదస్సు ఒకటి పెడతామని చెప్పామంతే, స్వచ్ఛందంగా వచ్చారు వేల మంది రైతులు. ఏ పొలిటికల్ పార్టీ కన్నా స్వచ్ఛందంగా వస్తారా ఈ రోజుల్లో? వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్, వాళ్ళలో ఆ స్ట్రగుల్ ఉంది, కానీ నడిపించే నాయకుడు లేడు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు వస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఈ ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి తీసుకువెళ్తాం. ఇది ఈ మధ్యన నేను హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి కూడా మాట్లాడడం జరిగింది, నరేంద్ర మోడీ గారితో కూడా భేటీ మాట్లాడడం జరిగింది. దాని సారాంశం ఏంటంటే, ఉత్తరాంధ్ర నుంచి కొన్ని లక్షల మంది వలస వెళ్ళిపోయారు. మా ఉత్తరాంధ్రకి ఈ వలసలను ఆపి లోకల్గా ఎంప్లాయ్మెంట్, ఉపాధి కల్పించాలంటే మాకు బుండేల్ఖండ్ తరహాలో ఒక స్పెషల్ ప్యాకేజీ ఇవ్వడం చాలా అవసరం అని చెప్పేసి, అది దేంట్లో పార్ట్గా అంటే డిజిటల్ ఇండియాలో పార్ట్గా రూరల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి అక్కడ రైతులకి తగిన శిక్షణ ఇచ్చి, రైతుల యొక్క పిల్లలకి ఈ డిజిటల్ మార్కెటింగు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు వీటి మీద కానీ శిక్షణ ఇస్తే వాళ్ళ ప్రొడక్ట్స్. మీరు కలలుగా అంటున్నారు, మా పిల్లలకి డిజిటల్ సీడ్స్ ఇవ్వాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకురావాలి, మా రైతుల పిల్లల్ని పారిశ్రామికవేత్తలు చేయాలి. కానీ మీ రైతుల పిల్లలకు వనరులు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో ధనవంతులంతా తినగలిగే జీడిపప్పు ఉంది, ఉత్తరాంధ్రలో మందస పాలకోవ ఉంది, ఉత్తరాంధ్రలోనే ఇలా కద్దరు చొక్కాలు తయారవుతాయి, పొందూరు కద్దరుంది. ఇన్ని వసతులు సౌకర్యాల్ని మీరు చెప్తున్నారు. వంశధార, నాగావళి నదులు ఉన్నాయి. ఇంత పెద్ద నదులు ఉన్నప్పటికీ వదిలేసి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? మీ దగ్గర సరైన ఉపాధి, మీలో చైతన్యం లేదంటే? చైతన్యం లేదు కాదు, అక్కడోట వ్యవసాయం. మన విజయనగరం తీసుకోండి, విజయనగరంలో 10 లక్షల ఎకరాలు వ్యవసాయ సాగు భూమి ఉంది, కానీ నీరు అందించే భూమి, నీరు ద్వారా సాగు చేసే భూమి కేవలం 1,00,000 ఎకరాలు మాత్రమే ఉంది. వర్షాధారంగా ఇంకొక 4 లక్షల ఎకరాలు ఉంది. అంటే 10 లక్షల ఎకరాల్లో ఓవరాల్గా 5 లక్షల ఎకరాలు మాత్రమే సాగు చేస్తున్నాం, మిగిలిన సాగు చేయట్లేదు. 1991 కన్నా ముందు విజయనగరంలో 4.5 లక్షల మంది రైతులు, 3 లక్షల మంది రైతు కూలీలు ఉండేవారు. కానీ ఈరోజు ఎంతమంది ఉన్నారు? కేవలం 3 లక్షల రైతులు, 3.5 లక్షల మంది రైతు కూలీలు. ఈ మిగిలిన వాళ్ళందరూ అక్కడి నుంచి వలస వెళ్ళిపోయారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం రెండిట్లో కలిపి ఇంతకుముందు 24 ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఉండేవి 1996 కన్నా ముందు, కానీ ఇప్పుడు కేవలం
24 నియోజకవర్గాల నుంచి ఇప్పుడు 19 నియోజకవర్గాలకు వచ్చాయి. అంటే 5 నియోజకవర్గాలు అక్కడి నుంచి అంతరించిపోయాయి. 30 లక్షల మంది వలస వెళ్ళిపోయారు. దీనంతటికీ కారణం అక్కడికి వచ్చిన వలస పాలకులు, అలాగే అక్కడున్న కొన్ని కుటుంబాలే కాదా? ప్రతి రాజకీయ నాయకుడు తను గెలవాలనుకున్న ప్రాంతాన్ని లేకపోతే తను గెలుస్తానని నమ్మకం ఉన్న ప్రాంతానికో వెళ్ళి అక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. మీ ప్రాంతంలో ఆ నాయకుడు ఉద్భవించకపోవటం వల్లే, మీ ప్రాంతంలో అటువంటి నాయకత్వాన్ని అమాయకత్వం ఉండటం వల్లే వచ్చిరంటే ఏం చెప్తారు మీరు? ఇది అమాయకత్వం అని మీరు అనుకుంటున్నారు. మేమైతే ఒక పెద్ద వాళ్ళకి వాళ్ళు చెప్పే మాటలు విని నమ్మడం మా యొక్క, అది మీరు ఏ విధంగా తీసుకోండి మేము నమ్ముతాం. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసి మా ప్రాంతాన్ని అస్థిరపరిచారు. వాళ్ళు అస్థిరపరిచి మీరు గుజరాత్లో ఎక్కడో, పాకిస్తాన్లో ఎక్కడో ఒక మత్స్యకారుడు కానీ అక్కడ పట్టుబడితే ఆ మూలమేమో మన ఉత్తరాంధ్ర మత్స్యకారులు ఉన్నారు. మీకు తెలుసా, ఉత్తరాంధ్ర మత్స్యకారులు గత 15 సంవత్సరాల్లో దాదాపు 50,000 మంది మత్స్యకారులు ఉత్తరాంధ్ర నుంచి తమిళనాడుకి, గుజరాత్కి బాండెడ్ లేబర్ కింద వెళ్ళిపోయారు. అలాగే ఉత్తరాంధ్రలో 30 లక్షల ఎకరాల సాగు భూమి ఉంటే కేవలం 12 లక్షల ఎకరాలు మాత్రమే సాగు చేస్తున్నారు. సో ఒకవైపు వాటర్ రీసోర్సెస్ పుష్కలంగా ఉన్నాయి. 200 టీఎంసీలు వాటర్ రీసోర్సెస్ ఉంటే అందులో కేవలం 20 టీఎంసీలు వాటర్ మాత్రమే వాడుతున్నాం. సో వాటర్ రీసోర్సెస్ ఉన్నాయి, భూములు ఉన్నాయి, కానీ పండించే విధానం, పండిన పంటకు తగిన గిట్టుబాటు ధర తీసుకొని రావడంలో విఫలమయ్యాం. ఎందుకు విఫలమయ్యారు? అక్కడున్న రాజకీయ నాయకులకి ఆ కుటుంబాలు బాగుపడాలంటే ఎవరైతే కొంచెం చదువుకుంటారో వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తే ఈ మిగిలిన వాళ్ళకి ఏదో ఓటింగ్ వచ్చినప్పటికీ ఒక 500-1000 రూపాయలు ఇస్తే వాళ్ళే ఓటేస్తారు అనే ధోరణిలో వాళ్ళు ఉన్నారు. అంటే రైతులకు గిట్టుబాటు ధర కావచ్చు, రైతుల చైతన్యం కావచ్చు. ఉత్తరాంధ్రలో ఒక్కచోటైనా ఆంధ్రప్రదేశ్లో 65% భూమి వ్యవసాయ భూమి. ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల ఇదే సమస్య ఉంది. మీరు ఆంధ్రప్రదేశ్ మిగతా ప్రాంతాలు కూడా ఉద్యమిస్తారు ఇట్లే? మిగతా ప్రాంతాలు కూడా చెప్తున్నాం మేము. ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో 4వ స్థానంలో ఉంది ఎక్స్పోర్ట్ రంగంలో. కానీ దాని యొక్క ప్రతిఫలాలు మాత్రం రైతులకు రావడం లేదు, అది దళారులకు వెళ్ళిపోతుంది. సో మా రైతు సదస్సుల యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఏదైతే రైతుల యొక్క ఉత్పత్తులు ఉంటాయో, సేంద్రియ ఉత్పత్తులు, కూరగాయలు కావచ్చు, లేదనుకుంటే పప్పు దినుసులు, పల్సెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో వీటన్నిటి యొక్క విలువ మరికొంచెం పెంచి డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేసుకునే విధంగా రైతుల యొక్క పిల్లలకి, అలాగే రూరల్లో ఉన్న విద్యార్థులకి వాళ్ళకి ట్రైన్ చేస్తూ, శిక్షణ ఇస్తూ, తద్వారా రైతుల యొక్క పిల్లలకి అక్కడే ఉపాధి కల్పించుకునే విధంగా చేస్తూ రైతులకి తగిన గిట్టుబాటు ధర రావడంలో మేము కృషి చేస్తాం. ఎందుకంటే మేమే సదస్సులు ఎందుకు నిర్వహించగలం, మిగిలిన వాళ్ళు ఎందుకు నిర్వహించలేరంటే ప్రపంచవ్యాప్తంగా సేమ్ క్వశ్చన్ అది. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గత 15 సంవత్సరాల్లో దాదాపుగా 10,000 సదస్సులు నిర్వహించాము, ఒక 20,000 వర్క్షాప్స్ నిర్వహించాం. అన్ని సదస్సులు నిర్వహించిన ప్రపంచంలో ఏకైక సంస్థ మాదే. అన్ని కాన్ఫరెన్స్లు, లేకపోతే ఆ కాన్ఫరెన్సెస్ అన్నీ ఒక్కొక్క కాన్ఫరెన్సు హెల్త్ కేర్ రిలేటెడ్ కాన్ఫరెన్స్లు, అగ్రికల్చర్ రిలేటెడ్ కాన్ఫరెన్స్లు అవన్నీ ఉంటాయి. మా కాన్ఫరెన్స్కి ఒక్కొక్క సైంటిస్టు, అలాగే ఒక్కొక్క డాక్టర్ మినిమం $1,000 అంటే 80,000 రూపాయలు. ఇప్పుడు ఈరోజు దీంట్లో 80,000 నుంచి 85,000 రూపాయలు పే చేసుకొని మా కాన్ఫరెన్స్కి వస్తారంటే అంత విజ్ఞానం ఇస్తున్నాం కాబట్టే కదా మా కాన్ఫరెన్స్కి వస్తారు. అదే మా బిజినెస్. అంటే మీ ప్లాన్ ఏంటి, మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? సో అది అంత డెవలప్మెంట్ అనేది ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నప్పుడు మన ప్రాంతానికి ఎందుకు మనం చేయలేకపోం? మనకు అవకాశం ఉంది, సహజ వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి. కానీ వాటిని వినియోగించుకునే విధానం కానీ మనం చెప్తే మనం డెవలప్ అవుతాం అనేదే నా ఉద్దేశం. మీరు చెప్తే వింటారంటారా? ఆ పరిస్థితి కనిపిస్తుందా ఉత్తరాంధ్రలో? మీరే చూశారు కదా, మన శ్రీకాకుళం, విజయనగరంలో కొన్ని వేల మంది స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నారు కదా మన రైతు సదస్సుల్లో. అది ఏంటి, గెస్ట్ ఇనిషియేట్ చేసాం, పెద్ద అంతవరకు ఇండివిజువల్గా మీటింగ్లు పెట్టాము, ఇప్పుడే ర్యాలీలు పెట్టాము. కానీ నెక్స్ట్ 1 మంత్ 1.5 మంత్లో 2 కోట్ల మందికి రీచ్ అయ్యే విధంగా మా కార్యాచరణ రూపొందించాము. దాంతోపాటు 25 లక్షల మంది విద్యార్థులు రీచ్ అయ్యే విధంగా చేశాము. ఎందుకంటే విద్యార్థులు కూడా చెప్తున్నాము, గత 12 నుంచి 15 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 50 లక్షల మంది పట్టభద్రులు వలస వెళ్ళిపోయారు ఉపాధి కోసం. మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి 40 లక్షల మంది ఐటీ నిపుణులు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటే 40,000 మంది కూడా ఆంధ్రప్రదేశ్లో లేరు. దీనికి కారణం అక్కడున్న రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు కాదా? మీరు రాత్రి వ్యవస్థను మార్చగలను అనుకుంటున్నారు? రాత్రి అందుకోసమనే ఓకే, ఉద్యోగం కోసం అనేది ఎక్కడికైనా వెళ్ళిపోవడం ఓకే, కానీ కొంతవరకైనా మన
మన స్టేట్లో మన సిటీస్లో ఉపాధి కల్పించవలసిన అవసరం ఉంది కదా. ఏం ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించట్లేదు. ప్రభుత్వాలు ఏంటి, ఎలక్షన్ వచ్చినప్పుడు వీడికి 1000 రూపాయలు ఇస్తే వేస్తాడు కదా, ఆడిని అడుక్కు తినే విధంగా చేస్తేనే ప్రభుత్వాలు సర్వైవల్లో ఉంటాయి అనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఎవరికి అభివృద్ధి చేద్దామో, ఇక్కడ కంపెనీలు తెప్పించి ఇక్కడ పరిశ్రమలు పెట్టించేసి ఇక్కడ ఉపాధి కల్పిద్దాము అనేది లేదు. ఒక చిన్న మధ్యతరగతి కుటుంబానికి చెందిన నేనే 5000 ఉద్యోగాలు కల్పించి నాకన్నా ఎక్కువ ఉద్యోగాలు గత 5 సంవత్సరాలు నాకన్నా ఎక్కువ ఉద్యోగాలు కల్పించిన కంపెనీ కానీ మగాడు కానీ మనగాడు లేడని బాహాటంగా చెప్పగలుగుతున్నాను కదా. దీన్ని కాదు అని చెప్పే మనగాడు ఎవడైనా ఆంధ్రప్రదేశ్లో ఉంటే నా దగ్గర తీసుకురండి. ఎందుకు మీ ఎజెండా ఏంటిది? ఒరిజినల్గా ఇక్కడ నాకు ఒకటే టార్గెట్ క్వశ్చన్ ఏంటంటే, మీ ఎజెండా ఏంటిది? ఎందుకంటే రాజకీయ దురుద్దేశం ఉందా? మీరు రాజకీయ నాయకుడిగా మారాలనుకుంటున్నారా? రేపు పొద్దున మా ప్రాంతం అభివృద్ధి, లోకల్గా ఉపాధి ఆంధ్ర ద్వారానే ఉత్తమాంధ్ర సాధ్యమా అనేది ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళి ఈ మేధో వలసల్ని మనం కొంతవరకు తగ్గించి కొంతవరకైనా మనం స్థానికంగా ఉపాధి కల్పించుకుందాం. నేటి విద్యార్థులే రేపటి పారిశ్రామికవేత్తలు, తరగతి గదులే నూతన ఆవిష్కరణలకు నాంది అనే దృక్పథంతో మేము ముందుకెళ్తున్నాం. ఎందుకంటే మనం ఎక్కడికో వలస వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగాలు చేసిన ఆ 15-20 సంవత్సరాల తర్వాత మనం ముసలైపోయిన తర్వాత మనకు పుట్టిన పిల్లలు మనల్ని వృద్ధాశ్రమాలకు పంపిస్తారు. మన సంస్కృతికి మన సాంప్రదాయానికి ఎప్పుడైతే మనం దూరం అయిపోయామో ఆ టైంకి బాగుంటుంది. కానీ తర్వాత మనం ముసలైపోయిన తర్వాత తెలుస్తుంది మన సంస్కృతి సాంప్రదాయం, మన భారతీయ సంస్కృతి యొక్క ప్రాధాన్యత. కానీ అప్పటికి చేయవలసిందే ఉండదు. సో దీని గురించి నేను కొన్ని వేల కుటుంబాలను, ఇలా వృద్ధాశ్రమాలకు పంపించబడే వ్యక్తులు ఎవరైతే వలస వచ్చారో కొన్ని వేల కుటుంబాలను చూశాను. కాబట్టి నా మనసు చలించిపోయి ఈ రైతు సదస్సులు, విద్యార్థుల సదస్సులు చేయడం జరుగుతుంది. ఏం చేస్తే మీ సదస్సులు, రైతు సదస్సులు కావచ్చు, విద్యార్థి సదస్సులు కావచ్చు, ఏం చేస్తే మార్పు వస్తుంది అనుకుంటున్నారు? మీ దగ్గర ఉన్న ఆ ప్లాన్ ఏంటి? వచ్చే 2 నెలల్లో 2 కోట్ల మందికి రీచ్ అయ్యే విధంగా, ఆంధ్రప్రదేశ్లో జనాభా 5 కోట్ల మంది ఉంటే 1 కోటి మంది శ్రామిక శక్తి కంప్లీట్గా వ్యవసాయం మీద ఆధారపడి పనిచేస్తున్నారు. 62% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. అంటే వ్యవసాయ ఆధారంతో వీటి మీద కూడా ఈ 1 కోటి మందికి విద్యార్థులు 25 లక్షల మంది ఉన్నారు. వీళ్ళకి అనుసంధానం చేసే ప్రక్రియ ఈ రైతు సదస్సులు, విద్యార్థుల సదస్సులు, లోకల్ ఉపాధి. సో దీన్ని బేస్ చేసుకొని మేము ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తాం. కాబట్టి డెఫినెట్గా మాకు ఆటోమేటిక్గా మాకు రెస్పాన్స్ వస్తుంది. ఈ రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు చేస్తున్న నిరంకుశ పాలనకి చరమగీతం పాడుతాం. అంటే వలసల మీద పోరాటం చేస్తున్నారా? లేకపోతే వలస మీ ప్రాంతానికి వస్తున్న వలస నాయకుల మీద పోరాటం చేస్తున్నారా? లేకపోతే మీ పిల్లలు వలస వెళ్లకుండా ఉండడం కోసం? మా పిల్లలు వలస వెళ్లకుండా ఉండడం కోసమే మేము మా ప్రయత్నము. అది ఎందుకు వలసబాటు పడుతున్నారో ఈ వలస నాయకుల వల్లనే వలసబాటు పడుతున్నారు. కాబట్టి ఈ వలస నాయకులను కూడా ఆపాలని చెప్పేసి మేము ఒక కార్యాచరణ మేనిఫెస్టో, ఏవైతే పార్టీలు వస్తాయో వాళ్ళకి ఆ మేనిఫెస్టో కూడా ఇవ్వడం జరుగుతుంది. అది మీరు వచ్చే 2-3 వారాల్లో ఏం చేస్తే ఉత్తరాంధ్రలో అభివృద్ధి పెరుగుతుంది, ఏం చేస్తే ఉత్తరాంధ్రలో ఉపాధి పెరుగుతుంది, ఏమి చేయను, జాగ్రత్తగా ఉన్న వనరులను సద్వినియోగపరుచుకుంటే ఉపాధి దొరుకుతుంది. గేదెల శ్రీనుబాబు రాజకీయాల్లోకి రావడానికి ఈ రైతు సదస్సులు చేస్తున్నారు. గేదెల శ్రీనుబాబు ప్రచారం వెనుక ఒక పొలిటికల్ ఎజెండా. ఇది ఇప్పుడు చేస్తున్నది కాదు కదా, గత 6-7 సంవత్సరాల నుంచి చేస్తున్నది. మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఈ మీడియా అటెన్షన్ అనేది ఈ మధ్య వచ్చింది కాబట్టి మీరు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. కానీ ఇది ఎప్పటి నుంచో ఉంది. ఓకే, ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఈ పొలిటికల్ రిలేటెడ్ డిస్కషన్స్ కూడా ఉంటాయి. అవకాశం వస్తే దాని గురించి ఆలోచిద్దాం. అంటే మీరు ఏం చెప్పబోతున్నారు మీ యువతకు కానీ మీతో వచ్చే రైతులకు కానీ ఏం చెప్పాలి? అదే ఇప్పుడు యువశక్తి అనేది ఒకటి విశాఖపట్నంలో ఇనిషియేట్ చేస్తున్నాం. ఇంతవరకు రైతు సదస్సులు చేసాం. ఆ రైతు సదస్సుల యొక్క ప్రాధాన్యత, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆపర్చునిటీస్ అవన్నీ చెప్పడం కోసమని విశాఖపట్నంలో యువశక్తి అనే సభ ఒకటి నిర్వహించడం జరుగుతుంది. ఈ ఫిబ్రవరి 9-10 తారీఖుల్లో ఎప్పుడైనా అప్పుడు చెప్తామన్నమాట. మనకు జరిగిన అన్యాయం ఇప్పుడు ఏదైతే మాట్లాడామో అది ప్రతి విద్యార్థికి, ప్రతి ఉత్తరాంధ్ర పౌరుడికి, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మిగిలిన ప్రజలకి, బయటకి వలస వెళ్ళిపోయిన వాళ్ళకి, వాళ్ళ ప్రతి ఒక్కరికి చేరే విధంగా మా కార్యాచరణ ఉంటుంది. ఓకే శ్రీనుబాబు గారు, చాలా ధన్యవాదాలు. మొత్తానికైతే ఇది ఉత్తరాంధ్రని రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. ఉత్తరాంధ్ర ఉద్యమించాలి, స్వయం ఉపాధి కోసం ఉద్యమించాలి. అప్పుడే ఉపాధి ఆంధ్రగా మారుతుంది ఉత్తరాంధ్ర అని చెప్పేసి శ్రీనుబాబు గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.